మీతో ఒక 45 నిమిషాలు సహవాసం చేయడానికి, భాగాలు పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆహ్వానించిన ఈ స్థానిక సంఘానికి, స్థానిక సంఘంలోని సభికులకు, పెద్దలకు, విశేషంగా సంఘ కాపరి పాస్టర్ విల్సన్ గారికి నా దేవుడు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో మీరు యానివర్సరీ కోరికలు కలిగి ఉన్నారని, బహుశా ఈ కన్వెన్షన్లో ఇది ఆఖరు కోరిక అనుకుంటున్నాను. రైట్. ఈ సందర్భంలో చేరి వచ్చిన కొద్ది మందిగా ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం కలిసి ధ్యానం చేద్దాం. అదేమిటంటే నీడ్ ఆఫ్ ది అవర్, లేక నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ చర్చ్. నేటి సంఘం యొక్క అవసరతలు. అది యూనివర్సల్ చర్చ్ కావచ్చు, లోకల్ చర్చ్ కావచ్చు. వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ చర్చ్? పరిశుద్ధ గ్రంథంలో 5 సంగతులు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం. ఈ 3 వచనాల్లో there are 5 needs of the present church. నేటి సంఘానికి ఉన్న 5 ప్రాముఖ్యమైన అవసరాలు దయచేసి గమనిద్దాం. నంబర్ 1, 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవు వేయబడిన బంగారము. నంబర్ 1, గోల్డ్. నంబర్ 2, నీ దిశముల సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము. నంబర్ 2, తెల్లని వస్త్రం, వైట్ గార్మెంట్. నంబర్ 3, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. 3వ అవసరత కాటుక, సావ్. నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. 4వ అవసరత మారు మనస్సు. ఇక 5వ అవసరత 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసుకుంటాను. నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయు. 5వ అవసరత యాంపుల్ యాక్సెస్ ఫర్ ద లార్డ్. ప్రభువుకు నిండైన ప్రవేశం, లేక ప్రభు యొక్క ప్రభుత్వం. నీడ్స్ ఆఫ్ ది ప్రజెంట్ చర్చ్, నేటి సంఘం యొక్క అవసరం. నంబర్ 1, బంగారం. నంబర్ 2, తెల్లని వస్త్రం. నంబర్ 3, కాటుక. నంబర్ 4, మారు మనస్సు. నంబర్ 5, ప్రభు యొక్క ప్రభుత్వం. ప్రార్థన చేసి ఈ 5 సంగతులు ధ్యానం చేద్దాం. తండ్రి తల్లి, మీ పరిశుద్ధ సన్నిధిలో మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఎంతవరకు మీ నామ సంకీర్తన చేశాం, మీ దాసుని సాక్ష్యాన్ని మీకు వందనాలు. ఈ గ్రంథం నుంచి మీ మాటలు ధ్యానిస్తున్నాము. నాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దయగల నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేటి సంఘ అవసరతల్లో నంబర్ 1 బంగారము, అనగా అమూల్యమైన విశ్వాసం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ కడవరి దినాల్లో సంఘానికి ఉన్న అవసరతల్లో మొట్టమొదటి అవసరత బంగారం, అనగా విశ్వాసం. ఒక ప్రశ్న వచ్చింది, విశ్వాసమా
కొన్ని మాసాల క్రితం విజయవాడలో పెళ్లి చేసింది. అబ్బాయి ఇంగ్లాండ్, అమ్మాయి కూడా ఇంగ్లాండే, ఇద్దరు భారతీయులే, అనిల్ నిహారిక. పెళ్లి ప్రసంగం చేస్తూ మధ్యలో అడగవలసి వచ్చింది, ఇంగ్లాండ్లో సంఘం పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అనిల్ అన్నాడు, చాలా అసెంబ్లీ హాల్స్ అనగా ప్రేయర్ హాల్స్ సినిమా హాల్స్గా మారిపోతున్నాయి, ఫంక్షన్ హాల్స్గా మారిపోతున్నాయి, క్లబ్స్గా మారిపోతున్నాయి అని అన్నాడు. కారణం ఏంటి అంటే రోజు రోజుకు దేవుని ప్రజలైన వారు విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసులుగా మారిపోతున్నారు. కనుక ఈ సాయంకాలం వేళ మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. అందులో ఒక 4 మీకు గుర్తు చేస్తాను. నంబర్ 1, సేవింగ్ ఫెయిత్. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రక్షించే విశ్వాసాన్ని ప్రస్తావించాడు. చూడండి, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం లేక 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దిస్ ఈజ్ సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసం. బై ఫెయిత్ వి ఆర్ సేవ్డ్, కృప చేత రక్షణ పొంది. విశ్వాసము ద్వారా ఇది రక్షించే విశ్వాసం. ఈ సాయంకాలం వేళ ప్రశ్న, నీ విశ్వాసము నీకు పాప క్షమాపణ అనుభవంలోకి తీసుకుని వచ్చిందా? యేసయ్య నీ రక్షకుడని, నీ కొరకై లోకానికి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించడం ద్వారా ఒక పాపి రక్షణలోనికి రాగలుగుతున్నాడు. దిస్ ఈజ్ సేవింగ్ ఫెయిత్. నంబర్ 2, ఫీడింగ్ ఫెయిత్, పోషించే విశ్వాసం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చును, నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. దిస్ ఈజ్ ఫీడింగ్ ఫెయిత్, విశ్వాసమూలముగా జీవించు. ఒక క్రైస్తవునిగా, దేవుని వ్యక్తిగా, దేవుని ప్రజగా నీవు నేను జీవించడానికి మూలము ఏమిటంటే ఫెయిత్. ఇట్ ఈస్ ఫీడింగ్ ఫెయిత్. మన అనుదిన జీవితంలో పోషించబడడానికి సహాయం చేసే విశ్వాసం. నంబర్ 1 సేవింగ్, నంబర్ 2 ఫీడింగ్, నంబర్ 3 అచీవింగ్ ఫెయిత్. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 35వ వచనం వరకు చదివితే 1 నుంచి 34 వరకు బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అని, విశ్వాసమును బట్టి హేబెల్, విశ్వాసమును బట్టి అబ్రహాం, విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి రెబెకా, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. బై ఫెయిత్ దే హ్యావ్ అచీవ్డ్ గ్రేటర్ థింగ్స్. విశ్వాసమును బట్టి వారు గొప్ప కార్యములు చేసి రాయాలి. దట్ ఈస్ అచీవింగ్ ఫెయిత్. విశ్వాసంతో ఎన్ని గొప్ప కార్యాలైనా చేయగలమని బ్రదర్ రాజా కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. బై ఫెయిత్ ఐ కుడ్ అచీవ్, బై ఫెయిత్ ఐ కుడ్ డూ దిస్, బై ఫెయిత్ ఐ కుడ్ అటైన్ దిస్. ఈ సాయంకాలం వేళ ప్రశ్న, మన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? విశ్వాసం ద్వారా ఏదైనా ప్రభు కొరకు సాధిస్తున్నామా? నంబర్ 4, ఎండ్యూరింగ్ ఫెయిత్, సహించే విశ్వాసం. ఇదే పత్రిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి 40 వరకు ఇది సహించే విశ్వాసం. విశ్వాసంతో సాధించడం చాలా మంది ప్రస్తావిస్తున్నారు, కానీ విశ్వాసంతో సహించడం మర్చిపోతాము. ఈ వచనాల్లో చూడండి, 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందబడి విడుదల పొందనక యాతన పెట్టబడిరి. విన్నారు? విశ్వాసంతో సాధించడం ఎంత అవసరమో, విశ్వాసంతో సహించడం కూడా అంతే అవసరం.
ఇది ఎండ్యూరింగ్ ఫెయిత్, సహించే విశ్వాసం. ఈ సాయంకాలం వేళ ప్రశ్న వేసుకోవాలి. కడవరి దినాల్లో సంఘం యొక్క అవసరతల్లో మొదటి అవసరత ఫెయిత్. ఆ విశ్వాస రకాలు చూస్తా ఉన్నాం. నీదే విశ్వాసం? రక్షించే విశ్వాసంతో ఆగిపోయిందా? పోషించే విశ్వాసం వరకు వచ్చి ఆగిపోయిందా? సాధించేంత వరకు వచ్చింది లేదు. సహించే విశ్వాసం ఉందా? బ్లేడుకు 2 కొనలు ఉంటాయి, అలాగే విశ్వాసానికి కూడా 2 కొనలు, అచీవింగ్ ఫెయిత్ అండ్ ఎండ్యూరింగ్ ఫెయిత్. ఈ సాయంకాలం వేళ సాధించడం ఎంత అవసరమో ప్రభు కొరకు సహించడం కూడా అంతే అవసరం. అబ్రహాం సాధించిన సందర్భాలు ఉన్నాయి, ఆలస్యాన్ని సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ గోవకు వస్తే మనమే విశ్వాసములో ఉన్నాం. ఇది 4 చూచాం. 5వది గ్రోయింగ్ ఫెయిత్. ఇది వికసించే విశ్వాసం. లూకాసు వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తావించాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. స్నేహితులారా, ఓ గాడ్ హెల్ప్ us to grow in faith. విశ్వాసమందు వృద్ధి పొందించు. ఈ కడవరి దినాల్లో ఈ 5th యానివర్సరీ సందర్భంగా ముందున్న కాలంలో మనందరి ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నా విశ్వాసం అంతకంతకేం కావాలి? వృద్ధి పొందాలి. ఈ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి అని మన ప్రార్థనగా ఉండాలి. ఈ చివరి దినాల్లో నవోదయ సంఘంతో ప్రభు చెప్తున్నాం, ఎండింగ్ డేస్ యు నీడ్ 5 థింగ్స్. నంబర్ 1 గో. బంగారు లాంటి విశ్వాసాన్ని చెప్పబడుతున్నాం. 1వది విశ్వాసం. 2వది తెల్లని వస్త్రము అని చెప్పుకున్నాం. తెల్లని వస్త్రము అనగా పరిశుద్ధత. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనం లేక 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈనాడు సంఘానికి అవసరమైన 2వ అవసరత ఏమిటంటే హోలీనెస్, తెల్లని వస్త్రము. అక్షరార్థంగా తెల్లని వస్త్రాన్ని కాదు, వేసుకుంటే తప్పు లేదు, కానీ దానికంటే మించింది పరిశుద్ధమైన జీవితం. యేసయ్య రక్తంలో కడుగుబడిన మాట వాస్తవం, అనుమానం. పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళిపోతున్నాం. కానీ విచారం ఏంటంటే దైనందిన జీవితంలో పరిశుద్ధత ఆచూకే కనపడటం లేదు. కారణం ఏంటి? సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో పరిశుద్ధమైన మనము పరిశుద్ధంగా జీవించకపోవడానికి కారణం ఏంటో చెబుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనం. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. క్రైస్తవ జీవితంలో, సంఘ జీవితంలో దేవునికి ఇష్టమైన సంఘం, ఆ సంఘం యొక్క అవసరత 1వది విశ్వాసం అయితే 2వది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మన దైనందిన జీవితంలో కనబడకపోవడానికి కారణం తెరచి ఉన్న ప్రతి పాత్ర, లేక మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగు. పాత్రల మనమే ఇవి మూతలేని పాత్రలైపోయింది. చాలాసార్లు స్త్రీలు సహోదరులు మంచి వంటలు చేస్తారు, కానీ పాత్రల మీద ఏం పెట్టరు? మూతలు పెట్టక బరువులు పడి తిన్నవారికి వామిటింగ్స్ అయి విరేచనాలు పట్టుకొని చచ్చిపోయిన వారు లేరు. ఆహారం మంచిదే, పాత్ర మంచిదే, కానీ కలుషితం కావడానికి మూతలు లేవు. సంఘ జీవితంలో దేవుని ప్రజలమైన మనం పరిశుద్ధతను కాపాడడానికి మనకు మూతలు అవసరం. కొన్ని మూతలు చూద్దాం. 1వదిగా కంటికి మూత. కంటికి మూత లేకపోతే అంత అపవిత్రమయ్యే ప్రమాదం ఉంది. కనుక భక్తుడైన యోగు 31వ కీర్తనలో కంటికి మూతల గురించి ప్రస్తావిస్తున్నాడు. యోగు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని
కన్యకను నేను ఎలా చూదును? కంటికి మూత కదా. ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఈ కంటికి మూతలు లేక ఎంత ఘోరాలో, ఎంత నేరాలో, ఎంత అపవిత్రతలో. అలాగైతే దేవుని ప్రజలుగా పరిశుద్ధతను సన్మానిస్తూ మన కళ్ళకు గంతలు కట్టుకున్న అనుభవాలు ఉన్నాయా అంటే ఎక్కడా? సినిమాలు మానేశారా? సీరియల్ మానేశారా? చెడ్డ చూపులు మానేశారా? కంటితో నిబంధన జరిగిందా? యోబంతటి పెద్ద ఆయన కళ్ళతో నిబంధన చేశాడట. నేను కన్యకని ఎలా చూచుతున్నాను? స్నేహితులారా, పరిశుద్ధత కంటికి మూత, అలాగే గుండెకు మూత అవసరం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మహాజ్ఞాని సొలొమోను రాజు గారు ప్రస్తావిస్తున్నారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఈ గుండెకు అవసరమైన మూత, వాక్యం అనే మూత, ప్రార్థన అనే మూత ఉన్నాయా? పాత్రలు మాత్రం చాలా బాగున్నాయి, కానీ మూతలు లేవు. అపవిత్రత ఎక్కడ చూసినా కానీ కనబడతా. మూడవది నోటికి మూత. కీర్తన గ్రంథం 39వ కీర్తన 1వ వచనం, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటున్నా అన్నాడు కదా. దావీదు మహారాజు పలుకుతున్నాడు, భక్తిహీన ప్రజల మధ్య నోటికి మూత, నోటికి చిక్కం. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి మనకు లైసెన్స్. దేవుని ప్రజలముగా మన గుండెలు కాపాడుకుందాం, మన కళ్ళను కాపాడుకుందాం, మన నోటిని మూసుకుందాం. భక్తిహీనుల ఎదుట మన మాట కృపాసహితంగా, పరిశుద్ధంగా, ఉప్పు వేసినట్టుగా, అది దేవుని యొక్క డిమాండ్. ఇది నోటికి మూత. 4వది ఇంటికి మూత. ఇళ్లకు మూతలు లేవు, అది చాలా సమస్య అయిపోయింది. ఇంటికి మూత లేదు, ఇంటికి మూత లేదు. సాయంకాలం అయింది, అమ్మాయి బయలుదేరి టిప్ టాప్ లో తయారైంది. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే వెళ్తున్నాను మమ్మీ అని వెళ్ళిపోయింది. సాయంత్రం 9 అయినా రాలేదు, 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు, 12 అయినా రాలేదు. ఆ తర్వాత ఫోన్ వచ్చింది. సమాచారం ఏంటి? ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం, ఆ దేశం ఏలిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఎవరేమే? దీనా. అవమానపరచెను, చెరిపివేయబడింది. అన్నగారి విపరీతమైన కోపం వచ్చింది. కత్తులు తీసుకొని ఊరి మీద పడ్డారు, అందరినీ నరికి పడేశారు. ఆ అబ్బాయి ఉన్న గదికి వెళ్ళి అమ్మాయి కళ్ళ ముందే అబ్బాయిని నరికి వేశారు. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి తర్వాత ఏమైందో 34వ అధ్యాయం తర్వాత మనకు why this happened? ఇళ్ళకు మూతలు లేవు. స్నేహితులారా, మీ పిల్లలు మీ ఇళ్ళలో ఏం చేస్తున్నారు గమనిస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనిస్తున్నారు? మన ఇంటికి ఏ పిల్లలు వస్తున్నారో గమనిస్తున్నారు? మన పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం రోల్ చేస్తున్నారు? వారి సెల్ ఫోన్లో ఏం నంబర్లు ఉన్నాయి? ఇళ్ళకు మూతలు లేవు, క్రమశిక్షణ లేవు, విచ్చలవిడిగా ఉన్నాయి ఈ ప్రపంచానికి. ఇళ్ళకు మూతలు. తల్లిదండ్రులుగా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడేం చేస్తున్నారు అని ఆలోచన లేకపోతే కొంపలు గొల్లేరు అయ్యే ప్రమాదం ఉంది. ఇక 5వదిగా సంఘానికి మూత. అపోస్తల కార్యములో పౌలు చెబుతున్నాడు 20వ అధ్యాయం 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు, వారు మందలో కనికరింపరు. దేవుని సంఘం దేవునికి అత్యంత ఇష్టమైనది.
ఈ సంఘము పాడైపోకుండా ఉండాలంటే కాపరులారా, మందలోనికి తోడేలు ప్రవేశించే ప్రమాదం కనుక మీరు మందను కాచుకోండి. వచ్చిన వారికి ఎంత మైకిస్తే వారు ఏం ప్రసంగిస్తారో తెలియదు. మీ మంద విషయమే జాగ్రత్త. సంఘానికి గేట్లు వేసుకోండి, మూతలు పెట్టుకోండి అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. స్నేహితులారా, సంఘానికి ఉన్న అవసరతలు: నంబర్ 1 బంగారం, విశ్వాసం. నంబర్ 2 తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధత. మూడవదిగా కాటుక అని మనం చెబుతున్నాం. కాటుక, కళ్ళకు పెట్టుకునేది కాటుక. లవదికే ప్రాంతంలో కాటుకను ఎందుకు వాడతారని నేను ఒక పుస్తకం చదివానండి. వారు 2 కారణాల కోసమై కాటుకను వాడతారంట. ఒకటవది దృష్టి స్పష్టంగా ఉండాలని, రెండవది కళ్ళు కొంతమందికి మూసుకుపోయి ఉంటాయంట. ఆ కళ్ళు బాగా తెరవడానికి ఈ కాటుకను ఉపయోగిస్తారంట. అలాగైతే ఈ కాటుక మనకు 2 పాఠాలు నేర్పిస్తుంది. ఒకటవది వాక్య పఠన, రెండవది సువార్త ప్రకటన. కీర్తనల గ్రంథము 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో ఈ దావీదు మహారాజు ఒక చక్కని ప్రార్థన చేసుకుంటున్నాడు. 119వ కీర్తన 18వ వచనం: నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లు నా కన్నులను తెరువుము. ఓపెన్ మై ఐస్. ఇది వాక్య పఠనకు సంబంధించిన కారణం. నా కన్నులను తెరువు. స్నేహితులారా, దేవుని ప్రజలముగా ఈ కడవరి దినాల్లో, లవదికయ కాలంలో, ఈ చివరి దినాల్లో, ఈ యానివర్సరీ చేసుకుంటున్న ఈ సందర్భంలో కొంచెం కాలం మాత్రమే మన ముందు ఉండగా, ఈ మిగిలిన కొంచెం కాలం దేవుని వాక్య పఠన విషయమై ఆలోచిద్దామా? దావీదు మహారాజు అంటున్నాడు, ఓ గాడ్, ఓపెన్ మై ఐస్ in order to see wondrous things in thy word. ఈ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువు. వాక్య పఠన ఉందా? కాలం గడిచే కొలది బైబిల్ చదవడం తగ్గించారు. వ్యాపకాలు ఎక్కువైపోయింది, తిరగడాలు ఎక్కువైపోయింది, సంభాషణలు ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయింది, ప్రోగ్రాంలు ఎక్కువైపోయింది. వాక్యం ముందు చదివేవారే అన్నట్టుగా ఈరోజు ఈ 119వ కీర్తన వాక్యాన్ని గురించిన ప్రస్తావన, వాక్య పఠనను గురించిన ప్రస్తావనను మనకు తీయటగా తెలియజేస్తూ ఉండగా వాక్యము వాక్యము వాక్యం. ఈ 119 కీర్తనలో వాక్యం వల్ల ప్రయోజనాలు ఎన్నో ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు కొన్ని గుర్తు చేస్తాను. నంబర్ 1, వాక్యాన్ని చదివే కొద్దీ మనకు లభించేది ఏంటి? నంబర్ 1 శుద్ధీకరణ. 119:9 ఎవరు దేని చేత తమను అర్థ శుద్ధిపరచుకుందరు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. స్నేహితులారా, మన ప్రవర్తన, మన పిల్లల ప్రవర్తనను సెటరేట్ చేయగలిగింది, ప్యూరిఫై చేయగలిగింది, శుద్ధీకరించగలిగింది ఒకటండి, దేవుని వాక్యం. మన ప్రవర్తన, మన పిల్లల ప్రవర్తన సరిచేస్తుంది. బ్రదర్ వినయ్ చెప్పినట్టుగా దేవుని కృపలో చదువుకున్నాను. నేను 6 పీజీలు చదువుకున్నాను, 2 పీజీ డిప్లొమాలు చదువుకున్నాను, డాక్టరేట్ కూడా చేశాను, ఎన్నో గ్రంథాలు తిరగవేశాను. కానీ ఏ పుస్తకము నాతో మాట్లాడలేదు. నాతో మాట్లాడిన పుస్తకం ఒకటే, నా ప్రవర్తన సరిచేసిన పుస్తకం ఒకటే. దట్ ఈస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ఇది జీవితాన్ని శుద్ధీకరించే గ్రంథం. నమ్మొచ్చు. ఇదే 119వ కీర్తనలో 50వ వచనం: నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యము బ్రతికించి, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతికించేది దేవుని వాక్యం. నువ్వు బ్రతకాలని ఆశ, దేవుని కొరకు బ్రతకాలని ఆశ, దేవుని సేవ కొరకు బ్రతకాలని ఆశ ఉందా? వాక్యాన్ని చదువు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది.
నంబర్ 3, నెమ్మది కలిగించు. జీవితానికి నెమ్మదిని కలిగించే గ్రంథం, కలవరాన్ని తీసివేసే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. విశాఖపట్నం అడవుల్లో 4 రోజులు మీటింగ్స్ కొరకని వెళ్ళారు. కొన్ని గృహాలు దర్శిద్దామని వెళ్తూ ఒక సేవకుని దర్శించారు. ఏ పేరండి మీ పేరంటే కొండబాబు. ఏం చేస్తారంటే సేవ చేస్తారు. ఈ ప్రాంతం అంతా తిరిగి 80 సంఘాలు చూస్తానండి కొండలలో. మీ సాక్ష్యాన్ని కాస్త పంచుకోండి అంటే ఆయన పంచుకుంటూ ఇలా అన్నాడు, ప్రభు నమ్మిన ఆరంభ దినాల్లో నాకున్న 3 కుమారులు చనిపోయారు. ఆ బాధ తట్టుకోలేక నేను కేజీ మాంసం తిని ఒక పీపా సారాయి త్రాగి కొండ మీద నుంచి దూకి చచ్చిపోదామని తీర్మానం చేసుకొని నేను చాలా కేజీ మాంసం కట్టుకొని సారాయి పీపా తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయాను. ఇక తిని ఆ కొండ మీద నుంచి దూకి చచ్చిపోవాలనే తీర్మానాన్ని వచ్చాను. పైకి వెళ్ళిపోయాను. ఎందుకో నా మనస్సులో ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన కొండ దిగి ఇంటికి వచ్చి తన గుడిసెలో చూరులో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరచి యోబు గ్రంథం మొదలుపెట్టాడంట చదువు. మొదటి 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు చదివిన తర్వాత తన హృదయం అంతా కప్పలేదు. నాకు పోయింది 3, యోబుకు పోయింది 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎద్దులు, 500 గాడిదలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. సంపద, సంతానం, ఆరోగ్యం అన్ని కోల్పోయిన వాడే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు ఆరాధించాడే. నేను ఎందుకు అలా ఆరాధించకూడదు, నేను ఎందుకు అలా సేవ చేయకూడదని తీర్మానం చేసుకుని అప్పటి నుంచి ఇంతవరకు ఈ ప్రాంతం అంతా సేవ చేస్తా ఉండగా దేవుడు నాకు 80 సంఘాలను ఇచ్చాడు. ఎంతగా ఆదరించదు అర్థమైందా? అలాగైతే మన వాక్య పఠన ఎలా ఉంది? ఈ వాక్య పఠననే కాటుగా దేవుడు కోరుతున్నాడు. వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యము శుద్ధీకరిస్తుంది, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము నెమ్మది కలిగిస్తుంది. నంబర్ 4, వాక్యము మనకు జ్ఞానమునిస్తుంది. 9వ వచనం, నీ ఉపదేశమును నేను లక్ష్యం చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. స్నేహితులారా, దేవుని వాక్యము ఇవ్వని జ్ఞానం అంటూ లేదు.